హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. స్పాన్సర్డ్ బై ఎవరు లేరు, వ్యూవర్స్ అసలే లేరు, సబ్స్క్రైబర్స్ ఏదో కొంతమంది ఉన్నారులేండి. ఏంటి మీరు ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. కమింగ్ టు టుడేస్ వీడియో, ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే మిక్స్డ్ సిచ్యువేషన్స్ని నేను షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. లైక్ ఏంటంటే కనుక నా పాస్ట్ మెమరీస్, అలాగే మా పాప యొక్క మెమరీస్, అలాగే మా పాప యొక్క చేతితో ఇవాళ చేసిన వంట. ఏంటి అసలు వంట పాప ఏంటి, ఏం చేసింది, ఎలా చేసింది అనుకుంటున్నారా? చాలా స్పెషల్స్, సస్పెన్సెస్ ఉన్నాయండి. ఫుల్ వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియో వచ్చేసరికి సరదాగా అలా మేము ఒక వీకెండ్ బాపట్ల బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ వచ్చేసరికి మా పాప ఏదో చేసేద్దాం, అసలు ఇంకేదో ఆడేద్దాం, ఎంజాయ్ చేద్దాం అని వెళ్ళింది. కానీ అక్కడ చూస్తే ఏం లేదు, తుస్సుమని ఇలా వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. వామ్మో బాబో వాటరా, నాకు అస్సలే వద్దు, భయం వేస్తుంది, నాన్న వాటర్లోకి లాక్కెళ్ళిపోతున్నాడని చెప్పి వచ్చేసింది అనమాట. సరే ఏదైనా ఇంకా పిల్లల చాయిస్ కదా, మన ఇష్టం ఏముంటుంది, అందుకని చెప్పి సరేలేమ్మా అని చెప్పి ఒడ్డును కూర్చొని ఎలాగోలా ఆడుకోని అన్నాము. సో ఇంకా అలాగా స్టార్ట్ చేసిందనమాట. నీళ్ళల్లోంచి వచ్చేసేసి వితౌట్ వాటర్ ఎంజాయ్ చేసేసింది అనమాట. సో ఏదో ఒకటిలే హ్యాపీగా ఎంజాయ్ చేసింది, తనకి హ్యాపీగా స్పెండ్ చేయడం కావాలి టైము అని చెప్పి అనుకున్నాము. అలాగే ఏదో ఇల్లు కట్టేస్తుందంట, ఇల్లు కట్టేసింది. కాసేపు కేక్ చేసింది, కాసేపు ఫ్లవర్ బొకే చేసింది. ఇంకా ఆమె ఇష్టం వచ్చినట్టు ఆడుకుందనమాట. మేము కూడా తనతో పాటు కాసేపు అలా ఎంజాయ్ చేసాము. అలా బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత కమింగ్ బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంటికి వచ్చేసాక ఏం చేసిందంటే కనుక మా పాప వంట చేసిందనమాట. నేను చేయాల్సిందే ఇవాళ ఎలాగైనా అని చెప్పి పప్పుల చట్నీ చేస్తాను, పప్పుల చట్నీతో పాటు దోశలు కూడా వేస్తానని కూర్చుంది. సరే నీ ముచ్చట నేను ఎందుకు కాదనాలి తల్లి, రేపు పెద్దయ్యాక మీ ఆయనకి చూపించుకుందు, నేను చిన్నప్పుడే వంటలో PhD MBBS FRCS చేశానని చెప్పి నాకు ఒక మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి అలాగ నేను గైడెన్స్ ఇచ్చాను అనమాట. గైడెన్స్ ఇచ్చిన నా గైడెన్స్తో మా అమ్మాయి అలా పల్లి చట్నీ వేపేసిందనమాట. వేపేసిన తర్వాత దాన్ని చట్నీ చేసిన తర్వాత దోశలు కూడా ఆమె వేసింది. చెప్తున్నా కదా, ఫుల్ వీడియో చూసేయండి, ఎక్కడా స్కిప్ చేయొద్దండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న మెమరీస్ అనమాట. ఆ మెమరీస్ అనేవి చాలా బాగుంటాయి. సో అలా మిక్సీ జార్ కూడా తీసి మిక్సీ పట్టేస్తానండి. దానికి కొంచెం టైం ఉందలేమ్మా అని చెప్పి ఆ మిక్సీ వరకు నేను పట్టించాను. ఆ తర్వాత ఇంకా మా అలాగా వెయిట్ చేస్తుంది అనమాట ఈగర్గా, వాట్ నెక్స్ట్ నేను చేస్తానమ్మా అని. పాపం తెలియదు కదా, తర్వాత ఫ్యూచర్ అంతా ఇలా వంటగది అంకితం అవుతాం అమ్మ, ఎంత జాబ్స్ చేసినా అన్నది తెలియదు కదా పిల్లలకి. సో ఏంటంటే దట్స్ ఎ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ అనమాట. సో మనం వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక అలాగా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. తన యాక్టివిటీస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఏం చేస్తానన్నా సరే అంటాను, నో అన్ను. సో అలా పప్పు చట్నీ చేసింది. పప్పు చట్నీ చేశాక దాని మీద తాలింపు వేసాక షో ఆఫ్ ఇస్తుంది అనమాట. నేనే చేశాను అన్నట్లు. సర్లే అమ్మా అని చెప్పేసాను. పప్పు చట్నీ అలా అయిపోయింది, చక్కగా పక్కన పెట్టేశాము. ఇంకా దోశలు వేస్తుంది అనమాట. ఈ దోశల్లో వాటి షేపు, వాటి ఇది చూస్తుంటే టెడ్డీ దోశ అంటది, టెడ్డీ దోశ తర్వాత షించాన్ దోశ అంటది, తర్వాత డోరేమాన్ అంటది. ఇక ఆమె ఇష్టం. పిండి గిన్నెలో కలిపి చేతికిచ్చారండి, నీ ఇష్టం అమ్మ, ఎంజాయ్ చేసేసే, నువ్వు ఏది చేసినా నాకు హ్యాపీ అని చెప్పి ఇంకా ఆమె ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా కాసేపు దోశలు వేసేసుకుందనమాట. ఆ ప్యాను, ఆ ప్లేసు, స్టవ్ వెలిగించి ఆమెకి ఇచ్చేసా. ఇక మొత్తం కుస్తీ పడిందనమాట. కుస్తీ పట్టాక ఫైనల్లీ ఆమె వేసుకున్న దోశలు ప్రిపేర్ చేసి చట్నీతో తింటుంది. తినడం కూడా అక్కడే తింటాను నేను, పక్కకు కూడా కదలని చెప్పి హ్యాపీగా అలా కూర్చుందనమాట. సో ఇలా నేను ఏ వంట చేసినా మా అమ్మాయికి విడిగా తింటాం కదా, అలా ఆ స్టవ్ దగ్గర ఆ బండ మీద కూర్చొని అలా ఎంజాయ్ చేస్తా తింటమే ఆమెకి ఇష్టం. సో ఆమె ఇష్టమే నా ఇష్టం కాబట్టి అలానే పెడతాను. పిల్లలకి ఏంటంటే అండి, వాళ్ళ ఇష్టపూర్వకంగా తినేవి, వాళ్ళు ఇష్టమైనవి తింటే వాళ్ళకి ఒంటికి బాగా పడుతుంది అనమాట ఏదైనా కానీ. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో మరిన్ని వీడియోస్తో, మరిన్ని మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను. బై, థ్యాంక్ యూ ఆల్.